ఈరోజు బహుశా చాలామంది మనసులో మాత్రము ఏంటో నేను ఒక శూన్య భావన పరిస్థితికి అప్పగించబడ్డాను. ఐ కేమ్ టు స్టేట్ ఆఫ్ ఎంప్టీనెస్, ఐ కేమ్ టు స్టేట్ ఆఫ్ నథింగ్నెస్, ఐ కేమ్ టు స్టేట్ ఆఫ్ అబ్సల్యూట్లీ బీన్ బ్రోకన్. అసలు నా కళలన్నీ కూడా శూన్యతలకు వెళ్ళిపోయాయి. అసలు రేపనే భవిష్యత్తు కనిపించట్లేదు నా పరిస్థితి. ఎందుకు ఇలా దిగజారిపోయానని చెప్పి ఈరోజు బాధపడుతూ దేవుని మందిరానికి వచ్చున్నా, లైవ్లో ట్యూనిన్ అయినా, టీవీ ఛానల్లో చూస్తున్నా, ఈ వాక్యం నీ కొరకని దేవుని సేవకు జ్ఞాపకం చేస్తున్నా. ఏ ప్లేస్ వేర్ యూ కమ్ టు అస్ అబ్సల్యూట్ నథింగ్నెస్. ఇలాంటి శూన్యత అనుభవంలోకి వస్తే దేవుడు తన ప్రస్థానాన్ని ఆరంభించడానికి, ప్రభువారి కార్యం ఎప్పుడు కూడా సంతోషించడానికి ప్రప్రదమైన క్వాలిఫికేషన్ ఏం తెలుసా? ఆదికాండం 1:2 వస్తాం. జెనసిస్లో మొదటి పేజ్లో ఫస్ట్ మెసేజ్ ఏంటి అసలు? ఆదికాండం 1:2 భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఎలాంటి పరిస్థితి అంట? శూన్యము. God always operates to work from nothingness. God always operates to work from emptiness. God always operates to work from vacuum, from zero. This is the specialty of God. దేవుని కార్యం ఏంటంటే ఎప్పుడు శూన్యతలో నుండి సమస్తాన్ని తీసుకొచ్చే సత్తా ఎవరికి ఉందండి? దేవునికి ఉంది.